హాయ్ అండి, అందరికీ సమ్మర్ వచ్చేసింది. మరి ఇంట్లోనే మన పిల్లలకి బయటికి తీసుకువెళ్ళినప్పుడు ఎండ తగలకుండా పెట్టే క్యాప్ అండి. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అలా క్యాన్వాసింగ్ పేపర్ ఒకటి తీసుకొని కింద 3 ఇంచులు మార్క్ చేసుకుని పైన 6 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. చిన్నపిల్లలైతే 2.5 ఇంచెస్ దాకా పెట్టుకొని 5 ఇంచెస్ దాకా పెట్టుకోవాలి. అదే 3 ఇయర్స్ బేబీస్కి అయితే 3 ఇంచెస్ పొడవు 6 ఇంచెస్ పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్లు. అలా 6 పీసెస్ వచ్చేసేదాకా కట్ చేసుకోవాలండి. చూసుకోండి 6 పీసెస్ వచ్చినాయో లేదో. అలా 6 పీసెస్ వచ్చిన తర్వాత ఒక కాటన్ టవల్, కానీ నా దగ్గర అయితే కాటన్ టవల్ ఉంది. మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే అది తీసుకుని అలా మడత పెట్టుకోవాలండి. ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న క్యాన్వాసింగ్ ముందుగా కట్ చేసుకున్న అలా క్యాన్వాసింగ్ పేపర్ని తీసుకుని అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్లు. నేనైతే ప్రతి సమ్మర్కి ఇంట్లోనే పిల్లలకి అలా క్యాప్ అయితే స్టిచ్ చేస్తానండి. మరి ప్రతి సంవత్సరము మరి మా పిల్లని ఎండలోకి తీసుకువెళ్ళినప్పుడు ఎండ అయితే తగలకుండా ఉంటుంది. అలా 6 పీసెస్ రావాలి. క్లాత్ అయితే 12 పీసెస్ వచ్చేసేదాకా కట్ చేసుకోవాలి. ఎందుకంటే డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. డబుల్ క్యాప్ కుట్టి లోపల బయట వచ్చేటట్టు 12 పీసెస్. క్యాన్వాసింగ్ అయితే 6 పీసెసే. టవల్ అయితే ఆ క్లాత్ అయితే 6 పీసెస్ కాదండి, 12 పీసెస్ కట్ చేసుకోవాలి. అలా ఒక 6 పీసెస్కి క్యాన్వాసింగ్ పేపర్ని అటాచ్ చేయాలి. అలా చుట్టూ స్టిచెస్ వేసుకోవాలండి, వీడియోలో చూపించినట్లు. అలా 6 పీసెస్కి మనం కట్ చేసుకున్న క్లాత్ని అటాచ్ చేసి అలా చుట్టూరు స్టిచ్చింగ్స్ వేసేసుకోవాలండి. క్యాప్ స్టిచ్ చేయడానికి అలా క్యాన్వాసింగ్ పేపర్ స్ట్రాంగ్గా ఉండడానికి టవల్ అలా క్యాన్వాసింగ్ పేపర్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. 6 పీసెస్ వచ్చినాయి చూసుకోవాలి. తర్వాత మామూలుగా ఉన్న 6 పీసెస్ని క్యాన్వాసింగ్ పేపర్ అటాచ్ చేయకుండా ఒకదానికొకటి వీడియోలో చూపించినట్లు జాయిన్ చేయండి. ఒకదానికొకటి నేను వీడియోలో చూపించినట్లు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను, చూడండి. అలా 6 పీసెస్ జాయిన్ చేయాలండి. జాయిన్ చేసిన తర్వాత 6 పీసెస్ జాయిన్ చేసిన తర్వాత కలిపి అలా కుట్టేసుకోవాలండి. అలా తిరిగేసుకున్నట్లయితే అలా మనకి గొడుగు ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో వస్తుంది. కింద అలా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ నుండి కట్ చేసుకోవాలి సమానంగా. కట్ చేసుకున్న తర్వాత ముందు క్యాన్వాసింగ్ పేపర్ క్లాత్ జాయిన్ చేసాం కదండి, అవి కూడా అలాగే అటాచ్ చేయాలి. 6 పీసెస్ని ఒకదానికొకటి అటాచ్ చేయాలి. సిక్స్ పీసెస్ అటాచ్ చేసిన తర్వాత అలా కలిపి స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇది కూడా మనకి అంబ్రెల్లా ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో వస్తుందండి. అలా ముందుగా స్టిచ్ చేసుకున్న నార్మల్ క్లాత్ క్యాన్వాస్తో స్టిచ్ చేసుకున్నది అలా కలిపి మనకి రాంగ్ సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. అలా చుట్టూ రెండింటిని కలిపి అలా చుట్టూరు జాయిన్ చేయాలి. ఒకదానికొకటి కలిపి రెండుటిని చూపిస్తున్నాను కదండి క్లారిటీగా. కొంచెం గ్యాప్ అయితే ఉంచుకుని అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని తిరగేయడానికి అలా గ్యాప్ ఉంచుకుని అలా బయటికి తిరగవేయాలండి. బయటికి తిరగవేయాలి అలా చూపించినట్లు. చూడండి ఎలా వచ్చిందో అలా స్టిచ్ వేసుకోవాలి.
గ్యాప్ని స్టిచ్ చేసుకొని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. అలా పైన 2 జాయిన్ చేసాం కదండి, అవి లేసి పట్టకుండా ఉండడానికి మనం ఎక్కడైతే జాయిన్స్ చేసామో అక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు చుట్టూరు జాయింట్ వేసిన తర్వాత చుట్టూ ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఆ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 29 వచ్చిందండి. 29 వచ్చింది కాబట్టి 29 మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి. చుట్టూను మనం కొలుచుకున్నాం కదా, అలా 4 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. 4 ఇంచెస్ వెడల్పు తీసుకుని కట్ చేసుకుందాం. అలా డబుల్ తీసుకోమని చెప్పాను కదండి, అలా డబుల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక క్యాన్వాసింగ్ పేపర్ కూడా తీసుకుని అలా కట్ చేసుకోవాలండి. మనకి స్ట్రాంగ్గా ఉండడానికి క్యాన్వాసింగ్ పేపర్ని అటాచ్ చేయాలి. అలా రెండింటిని కలిపి సమానం చేసుకుని స్టిచ్చెస్ వేసుకోవాలి. 2 వైపులా అలా స్టిచ్చెస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 వైపులా మనం డోరీస్ ఎలా అయితే కుట్టడానికి, డోరీస్ తిరగవేయడానికి ఎలా అయితే 2 వైపులా స్టిచ్చెస్ వేస్తామో అలా వేసుకోవాలి. 2 వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత అలా తిరగవేయాలండి. మంచిది మన వైపు వచ్చేలా తిరగవేసిన తర్వాత అలా తిరగవేసుకోవాలండి. సమానంగా వచ్చేలా చేసుకోవాలి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేస్తే ఇంకా బాగా నీట్గా వస్తుందండి. అప్పుడు రెండింటిని ఆ చివరిని ఈ చివరిన కలిపి జాయిన్ చేయాలి. చూపిస్తాను చూడండి. అలా జాయిన్ చేసిన తర్వాత రౌండ్గా వస్తుంది. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ సమానం చేసి మార్క్స్ పెట్టుకొని అలా దాన్ని కూడా సమానం చేసి ఇటు సైడ్ ఇటు సైడు సమానంగా స్టిచ్చెస్ వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల, స్టిచ్ వేసుకోవడం వల్ల ఎన్ని కుర్చీలు వస్తాయో అన్ని కుర్చీలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ముందే స్టిచ్ వేసుకున్నట్లయితే. అలా మిగిలిన క్లాత్ని అలా కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ వేయాలండి. అంతేనండి. సమ్మర్లో ఇంటి దగ్గర మన పిల్లలకి మన డబ్బులు పెట్టి కొనవసరం లేకుండా స్ట్రాంగ్గా ఉండి మరి ఎండ తగలకుండా, మనం ఎక్కడ తీసుకువెళ్ళినా బయటికి ఖచ్చితంగా ఎండ తగలకుండా మరి చూడడానికి పిల్లలకి ఎంతో క్యూట్గా ఉంటుంది. నచ్చితే మీరు థ్యాంక్ యూ.